ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మనము ఇక్కడ గమనించినట్లయితే విశాఖపట్నం జిల్లాకి సంబంధించి మన అభ్యర్థులు చాలామంది పీజీటీ టీజీటీ మార్కులు పోస్ట్ చేశారు. ఆ మార్కుల లిస్టు నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు ఈజీగా ఒక అవగాహన, పూర్తిగా ఒక అవగాహన అయితే వస్తుంది. నేను అది ఎలాగనేది కూడా మీకు చెప్తాను. ఈ కట్ ఆఫ్ కూడా మీకు ఫిక్స్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, బీసీడీ క్యాండిడేట్లు వీళ్ళంతా ఇవన్నీ ఒరిజినల్ మార్క్సే. ఇది విశాఖపట్నంకి సంబంధించింది. అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది చూడండి, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఇందులో బీసీడీ క్యాండిడేట్ 76 మార్క్స్ వచ్చాయి. బీసీడీ విశాఖపట్నం ఓపెన్ కేటగిరీ. ఇది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించింది. టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్. అలాగే ఇక్కడ చూడండి, బీసీడీ క్యాండిడేట్ 76 మార్క్స్ ఉన్నాయి. 76 మార్క్స్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ 76.9 మార్క్స్ ఉన్నాయి. బీసీడీ 72.3, అలాగే 71.56 బీసీడీనే. ఇతను కూడా బీసీడీనే. వీళ్ళిద్దరు కూడా బీసీడీ క్యాండిడేట్సే, రైట్. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలో 69 మార్కులు. అలాగే ఎస్టీ క్యాండిడేట్ 75.97. చూడండి, ఈ 70sలో ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకి పోటీ కాదు వీళ్ళు. ఎందుకంటే కంపల్సరీగా వీళ్ళు స్కూల్ అసిస్టెంట్కే వెళ్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ని మార్కులు నేను కంగారు పడకండి. వీళ్ళంతా ఫస్ట్ ప్రిఫరెన్స్ కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్కే ఇస్తారు. కాబట్టి అటే పోతారు వీళ్ళు. ఈ 60, 75 కానీ, 71.5 కానీ, 72, 76 అలాగే 76 వీళ్ళంతా కూడా కంపల్సరీ స్కూల్ అసిస్టెంట్కి వెళ్తారు. ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3 బీసీఏ క్యాండిడేట్ 66.5 మార్క్స్. అలాగే ఎస్టీ క్యాండిడేట్ 75.97. ఇతను ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంటే. ఇగోండి 66.5 స్కూల్ అసిస్టెంట్ వస్తే అంచులో ఎడ్జ్లో ఉంటాడు. ఇతను ఎడ్జ్లో స్కూల్ అసిస్టెంట్ వస్తే వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. లేకపోతే పీజీటీకో టీజీటీకో వస్తాడు, నో ప్రాబ్లం. కాబట్టి 66 అనేది కంపల్సరీగా 66లో ఉన్నప్పటికీ ఇతను పీజీటీకో టీజీటీకి వచ్చినప్పటికీ ఇతను కూడా టీజీటీలో ఓపెన్లో పోతాడు. కాబట్టి ఇతను కూడా మన కాంపిటీషన్ కాదు. కేటగిరీ వాళ్ళకి ఇతను కాంపిటీషన్ కాదు, బీసీఏ క్యాండిడేట్కి. అలాగే ఎస్సీ గ్రూప్ 3 ఉంది, 71.3. ఎస్సీ గ్రూప్ 3 71.3 అనమాట. మరి ఇతను కూడా ఓపెన్లో వెళ్ళిపోతాడు, అంటే స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతాడు. స్కూల్ అసిస్టెంట్కే పోతాడు, అందులోనే ఓపెన్లో కూడా పోతాడు. ఇక ఎస్సీ గ్రూప్ 3 ఉంది, 72.8. ఇతను కూడా స్కూల్ అసిస్టెంట్కే వెళ్తాడు. కాబట్టి వీళ్ళు మనకి పీజీటీ పోస్టులకి పోటీ కానే కాదు. ఇక ఎస్సీ గ్రూప్ 3 చూడండి, ఇక్కడ ఎస్సీ గ్రూప్ 3 72.8 మార్క్స్. అలాగే ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్ 75.3. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 69.04 ఈడబ్ల్యూఎస్. కాబట్టి వీళ్ళు ఎడ్జి కంపల్సరీ వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏది స్కూల్ అసిస్టెంట్కి ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. లేని పక్షంలో వీళ్ళు ఈడబ్ల్యూఎస్ స్కూల్ పీజీటీ టీజీటీ ఓపెన్లో వీళ్ళు రావడం జరుగుతుంది అనమాట. పీజీటీ టీజీటీకి ఓపెన్లో వస్తారు వీళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నాడు 69.95. ఇతను ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతాడు, నో ప్రాబ్లం, రైట్. ఒకవేళ పీజీటీ టీజీకి వచ్చినా ఇతను ఓపెన్లో వెళ్ళిపోతాడు. ఓకే. బీసీబీ క్యాండిడేట్ ఉన్నాడు 71.58. అలాగే ఎస్టీ క్యాండిడేట్ ఉన్నాడు 61 మార్క్స్. ఇతను కూడా స్కూల్ అసిస్టెంట్ ఓపెన్లో వెళ్ళదు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి వెళ్ళిపోవచ్చు ఎస్టీ కేటగిరీలో. లేదు, ఇతను చూడండి, బీసీబీ క్యాండిడేట్ 71.58 మార్క్స్ ఉన్నాయి బీసీబీ క్యాండిడేట్. కాబట్టి ఇతను కూడా ఓపెన్లో వెళ్ళిపోతాడు. ఎందులో వెళ్తాడు? ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి వెళ్ళిపోతాడు, ఓపెన్లో వెళ్ళిపోతాడు కంపల్సరీగా. అలాగే ఎస్టీ క్యాండిడేట్ 61 మార్కులు. ఇతను కూడా అంతే, స్కూల్ అసిస్టెంట్కి వెళ్తాడు, ఎస్టీ క్యాండిడేట్ కాబట్టి. బీసీడీ క్యాండిడేట్ ఉన్నాడు 60 మార్కులు. ఇతను కంపల్సరీగా పీజీటీకో టీజీటీకో వచ్చే ఛాన్స్ ఉంది. మరి స్కూల్ అసిస్టెంట్ కంపల్సరీగా చెప్పలేము, కానీ పీజీటీ టీజీటీ ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో కూడా ఇతను ఓపెన్లో వెళ్తాడు, అంటే పీజీటీ టీజీటీ ఓపెన్లో వెళ్తాడు. ఓపెన్ పోస్టులు ఉన్నాయి చాలా, అందులో వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక బీసీడీ మళ్ళీ 70.8. ఇతను స్కూల్ అసిస్టెంట్కే వెళ్తాడు. ఇక బీసీడీ 88.7 మార్క్స్. చూసారా? ఇదిగోండి, బీసీడీ 88.7 మార్క్స్. ఇతను మనకి కాంపిటీషన్ కాదు పీజీటీ పోస్ట్కి, టీజీటీ పోస్ట్కి ఇతను కాంపిటీషన్ అవ్వడం. ఎందుకంటే ఇతను ఓపెన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి వెళ్ళిపోతాడు. ఇక బీసీడీ ఉన్నాడు ఇక్కడ 69 మార్కులు. ఇతను కూడా స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతాడు. ఇక బీసీడీ ఉంది 64.37. ఇతను కంపల్సరీగా చెప్పలేము స్కూల్ అసిస్టెంట్కి. ఇతను వస్తే టీజీటీ పీజీటీకి వచ్చేయచ్చు. వచ్చినా పీజీటీ టీజీటీలో ఓపెన్లోనే ఉంటాడు. ఇతను 65 మార్కులు 64 మార్కులు అంటే కంపల్సరీగా వీళ్ళు యాక్చువల్గా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో పోవాల్సిన వాళ్ళు. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీలో ఓపెన్లో వెళ్ళిపోతారు. ఇకపోతే 69.3. ఇతను కూడా అంతే, ఓసీ క్యాండిడేట్. అక్కడ రాదు, 69కి రాకపోవచ్చు ఓపెన్లో.
ఇది స్కూల్ అసిస్టెంట్ ఈ క్యాండిడేట్కి. రాకపోతే ఖచ్చితంగా అంటే ఆ జిల్లాలో చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి 69 మార్క్స్కి ఓపెన్ కేటగిరీలో చెప్పలేము. ఎందుకంటే 69లో ఇతర కేటగిరీలు కూడా చాలామంది ఉంటారు కాబట్టి అక్కడ కష్టం. అక్కడ ఒకవేళ వస్తే ఓకే హ్యాపీ, రాని పక్షంలో ఇతను టీజీటీ పోస్టు కంపల్సరీగా ఓపెన్లో కొట్టేస్తాడు. ఎందుకంటే 69 అంటే ఆల్మోస్ట్ 70 మార్క్స్ ఓపెన్లో వచ్చేస్తుంది, నో డౌట్. ఇక బీసీడీ ఉన్నాడు 69.3, ఇతను కూడా అంతే బీసీడీ కాబట్టి ఇతను కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతాడు. అట్లాగా ఇక విశాఖపట్నం చూసినట్లయితే ఇంకా ఉన్నాయి, ఇగోండి ఇక్కడ గమనించండి. బీసీడీ క్యాండిడేట్ 64.6 మార్క్స్, అలాగే బీసీబీ క్యాండిడేట్ 67. ఇతను ఖచ్చితంగా టీజీటీగా వస్తాడు, ఎందుకు స్కూల్ అసిస్టెంట్ మిస్ అయితే అతను ఓపెన్లో ఉంటాడు. ఇక బీసీబీ ఉంది 67.6 మార్క్స్ అండి, ఇతను కూడా అంతే బీసీబీ క్యాండిడేట్. కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్ మిస్ అయితే ఇక్కడ టీజీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది విశాఖపట్నం కాబట్టి ఇందులో ఎక్కువ పోస్టులు కూడా బాగానే పర్లేదు, ఒక రకంగా మాదిరిగా చెప్పుకోవచ్చు, బాగానే పోస్టులు ఉన్నాయి. మరి అక్కడ ఎడ్జ్లో ఉంటారు వీళ్ళు స్కూల్ అసిస్టెంట్కి, ఒకవేళ వస్తే వచ్చేయచ్చు, లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా టీజీటీలో ఓపెన్లోనే కొడతారు. ఇకపోతే 64.53 బీసీడీ, ఇక 64.53 బీసీడీనే ఇతను కూడా. ఇక బీసీబీ 69 మార్క్స్ కాబట్టి వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ వెళ్ళిపోతారు. ఇక బీసీబీ 67, అలాగే ఎస్టీ క్యాండిడేట్ 65.56, ఎస్టీ క్యాండిడేట్ 65.6, ఇతను ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్లోనే ఉంటాడు. ఎస్టీ క్యాండిడేట్ 65.6 అంటే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కే ప్రిఫర్ చేస్తాడు, అటే వెళ్తాడు, నో ప్రాబ్లం, అది వస్తుంది. బీసీబీ క్యాండిడేట్ ఉన్నాడు, అలాగే బీసీబీ క్యాండిడేట్ 60.5 మార్క్స్, 60.5 మార్కులు ఉన్నాయి. ఇతను కూడా ఖచ్చితంగా ఏంటంటే మన టీజీటీ పోస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, బీసీడీ క్యాండిడేట్ 65 మార్కులు అండి. ఇక్కడ మీరు చూడవచ్చు బీసీడీ క్యాండిడేట్ 65 మార్కులు, బీసీడీ క్యాండిడేట్ మళ్ళీ 66 మార్కులు. వీళ్ళిద్దరు కూడా అంతే బీసీడీ కేటగిరీలో పోస్టులు ఒక మాదిరిగా ఉన్నాయి. అయితే వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము, మిస్ అవుద్ది ఏమో, ఒకవేళ వస్తే హ్యాపీ, కానీ మిస్ అయితే కనుక పీజీటీ పోస్టుల్లో వీళ్ళు కంపల్సరీగా ఓపెన్లో ఉంటారు. ఇకపోతే ఓపెన్ కేటగిరీ 63.75 మార్కులు, ఇతనికి స్కూల్ అసిస్టెంట్ ఎట్టగా రాదు, నో ప్రాబ్లం, నో డౌట్ రాదు, కంపల్సరీగా రాదు. ఎందుకంటే 63 అంటే అక్కడ ఉన్న పోస్టులకి మనం చూసుకున్నప్పుడు ఓపెన్లో కంపల్సరీగా వస్తుందని చెప్పలేము. కాబట్టి ఇతను ఖచ్చితంగా టీజీటీ పోస్ట్కి వస్తాడు, కానీ టీజీటీలో ఓపెన్లో ఉంటాడు ఇతను, నో డౌట్ ఓపెన్ పోస్టే వచ్చేది. ఈడబ్ల్యూఎస్ 63.54, ఈడబ్ల్యూఎస్ 62.5 మార్క్స్, ఓహెచ్ ఇవ్వండి 61.96, ఇతను ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ మిస్ కాదు. ఇతనికి పిహెచ్ క్యాండిడేట్ 61 మార్కులు మిస్ కాదు. ఇతను ఎస్టీ క్యాండిడేట్, ఇతను పిహెచ్ క్యాండిడేట్, ఇతను ఎస్టీ క్యాండిడేట్, వీళ్ళిద్దరికీ కూడా స్కూల్ అసిస్టెంట్ మిస్ అవ్వదు. ఇక ఈడబ్ల్యూఎస్ 64 మార్కులు, అక్కడ మ్యాక్సిమం అన్ఫార్చునేట్లీ మిస్ అవుద్దేమో, కానీ 64 మార్కులు అంటే ఇప్పుడున్న పొజిషన్గా అక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కనీసం కేటగిరీలో ఉన్న జాబ్ ఛాన్స్ ఉంటుంది ఎడ్జ్లో. ఓకే, ఒకవేళ మిస్ అయితే మాత్రం ఇక్కడ ఈ జాబ్ మాత్రం కన్ఫర్మ్. ఇక ఎస్సీ గ్రూప్ 2 ఉన్నాడు 64.9 మార్కులు కాబట్టి ఇతను కంపల్సరీగా ఎస్సీ గ్రూప్ 2 క్యాండిడేట్ కాబట్టి ఇతనికి ఎడ్జ్లో స్కూల్ అసిస్టెంట్ వచ్చేది, లేదా పీజీటీ పెడితే టీజీటీ పెడితే టీజీటీ కంపల్సరీ వస్తుంది. ఇది టీజీటీ కాబట్టి టీజీటీ కంపల్సరీ. బీసీడీ క్యాండిడేట్ 71 మార్కులు, ఇతను స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్, ఇతను స్కూల్ అసిస్టెంట్ 71.9. నెక్స్ట్ ఇక్కడ చూడండి విశాఖపట్నం బీసీడీ 71.9, అలాగే బీసీడీ 63 మార్క్స్, అలాగే బీసీఏ క్యాండిడేట్ ఇక్కడ చూడండి బీసీఏ క్యాండిడేట్ 62.48, అలాగే ఎస్టీ క్యాండిడేట్ 67.1, అలాగే బీసీడీ క్యాండిడేట్ 62.8, ఎస్టీ క్యాండిడేట్ ఇతను ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్. ఇక బీసీఏ క్యాండిడేట్ ఇతనికి టీజీటీ కన్ఫామ్గా వచ్చేది. ఓకే, ఇక నెక్స్ట్ బీసీడీ 62.8 మార్కులు, బీసీడీ 59.2 మార్కులు, ఇతనికి టీజీటీ కన్ఫామ్. ఇక బీసీడీ క్యాండిడేట్ 55 మార్కులు, బీసీడీ క్యాండిడేట్ 55, ఇతను కూడా టీజీటీ వస్తుంది. అలాగే ఓసీ క్యాండిడేట్ 63.7 మార్కులు, ఇతనికి టీజీటీ ఛాన్స్ ఉంది, వచ్చేస్తుంది. ఇక బీసీఈ క్యాండిడేట్ 61.7 మార్కులు, ఇతను కూడా టీజీటీ వస్తుంది. అలాగే బీసీఈ క్యాండిడేట్ 60 మార్కులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఇతనికి ఓపెన్లో టీజీటీ బీసీబీ క్యాడర్లో కంపల్సరీగా ఏమొస్తుంది
బీసీఈ కేటగిరీలో 61.7 మార్కులకి కంపల్సరీగా టీజీటీ వస్తుంది. అలాగే 60.8 మార్కులకి బీసీఏ క్యాండిడేట్ ఇతను కూడా టీజీటీ పోస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇతను ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ చూడండి, బీసీడీ క్యాండిడేట్ 63 మార్కులు, బీసీఏ క్యాండిడేట్ 62 మార్కులు, వీళ్ళకి కంపల్సరీగా టీజీటీ వస్తుంది. ఎస్టీ క్యాండిడేట్ 67 మార్కులు, ఇతను స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్, ఎస్టీకి ఇతను 67 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్ అండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వచ్చేది ఇతనికి, రైట్. నెక్స్ట్ 62 మార్క్స్ బీసీడీ 62, ఇతను కూడా అంతే టీజీటీ వచ్చేది. 59.2 మార్కులు బీసీబీ, ఇతను కూడా టీజీటీ కన్ఫామ్. ఇక బీసీడీ క్యాండిడేట్ 55 మార్కులు, ఛాన్స్ మెండుగా ఉంది టీజీటీకి. ఇకపోతే ఓసీ కేటగిరీ 63 మార్కులు, ఇతనికి కంపల్సరీగా మనకి టీజీటీ పెడితే టీజీటీ, పీజీటీ పెడితే పీజీటీ, ఓవరాల్గా టీజీటీ పీజీటీలో ఓపెన్లో కంపల్సరీగా 63.7 మార్కులకి జాబ్ ఛాన్స్ ఉంది. ఇది టీజీటీ. ఎందుకంటే ఈ 70లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారు. మొత్తం 65 వరకు స్కూల్ అసిస్టెంట్లో చాలామంది వెళ్ళిపోతారు, ఛాన్స్ ఉంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, 61.7 మార్క్స్ బీసీఈ, కన్ఫామ్గా ఇతనికి టీజీటీ వస్తుంది. టీజీటీ కన్ఫామ్గా వస్తుంది, నో డౌట్. ఇకపోతే ఇక్కడ చూడండి ఒకసారి, బీసీఏ 60.8 మార్కులు అండి, 60 మార్కులు కాబట్టి కంపల్సరీ. ఎస్టీ క్యాండిడేట్ 55 మార్కులు అండి, ఇతనికి టీజీటీ కన్ఫామ్గా వచ్చేది. లేదంటారా అసలు స్కూల్ అసిస్టెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈ జిల్లాలో 55.6 మార్కులకి ఎస్టీ క్యాండిడేట్కి ఎస్ఏ ఇంగ్లీషు ఛాన్స్ ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, వచ్చేది 55 మార్కులకి. ఇక 59 మార్కులు బీసీఏ టీజీటీ వస్తుంది. స్కూల్ ఎస్టీ క్యాండిడేట్ 57 మార్కులు, ఇతను కూడా అంతే స్కూల్ అసిస్టెంట్ మెండుగా ఛాన్స్ ఉంది. ఎస్ఏ ఇంగ్లీష్ నో డౌట్ వచ్చేది. 59 మార్కులకి ఎస్టీ క్యాండిడేట్, 57 మార్కులకి ఎస్టీ క్యాండిడేట్, అలాగే 55.5 మార్కులు ఎస్టీ క్యాండిడేట్ కంపల్సరీగా వస్తాయి. క్యాండిడేట్లు స్కూల్ అసిస్టెంట్ కొడతారు. ఇకపోతే 60 మార్క్స్ ఓపెన్ కేటగిరీ ఛాన్స్ ఉంది టీజీటీ. ఇక బీసీఏ క్యాండిడేట్ 65.78 మార్కులు, ఇతనికి కంపల్సరీగా స్కూల్ అసిస్టెంటే రావచ్చు బీసీఏ క్యాడర్లో, లేదా టీజీటీ పోస్ట్ కంపల్సరీగా వస్తుంది. ఇక బీసీబీ క్యాండిడేట్, ఇక ఎస్సీ గ్రూప్ 2 49.5 మార్కులు, ఎస్సీ గ్రూప్ 2 ఇతనికి కంపల్సరీగా టీజీటీ వస్తుంది. బీసీడీ క్యాండిడేట్ 57.47 మార్కులు కంపల్సరీ, ఎస్టీ క్యాండిడేట్ 47 మార్కులు, పీజీటీ టీజీటీ వస్తుంది ఇక్కడ కంపల్సరీ, డౌట్ ఏం లేదు. బీసీడీ 49.7 మార్కులు, బీసీడీ క్యాండిడేట్ మెండుగా ఉంది ఛాన్సు. స్కూల్ ఎస్జీటీ పోస్ట్కి టీజీటీ పోస్ట్కి 49.7 మార్కులకి టీజీటీ పోస్ట్కి ఛాన్స్ ఉంది ఇక్కడ బీసీడీ క్యాండిడేట్, రైట్. నెక్స్ట్ ఇంకా చూద్దాం, ఇంకా చాలామంది ఉన్నారు మనకి. ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ చూస్తే బీసీఏ క్యాండిడేట్, బీసీఏ 51.5 మార్కులు, బీసీఏ క్యాండిడేట్ ఇతనికి టీజీటీ ఛాన్స్, కాకపోతే టీజీటీ ఛాన్స్ ఉంది. ఇది బీసీఏ కేటగిరీలో ఎడ్జ్లో ఇతనికి కంపల్సరీగా టీజీటీ ఛాన్స్ ఉంది. ఇక ఇక్కడ చూడండి, బీసీఈ క్యాండిడేట్ ఎన్ని మార్కులు ఇతనికి 44.87 మార్కులు బీసీఈ క్యాండిడేట్. కాబట్టి వీళ్ళకి పోస్టుల పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఎడ్జ్లో ఉంటాడు ఇతను కంపల్సరీగా. ఇక ఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్, ఇతను మార్కులు ఫుల్ లెవెల్ మనకి. బీసీడీ క్యాండిడేట్ 32 మార్కులకి, ఖచ్చితంగా చెప్పలేము, చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇది మొత్తం మీద విశాఖపట్నం జిల్లాకి సంబంధించి మార్కుల రేంజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.